Hi, hello, namaste. Welcome back to my channel. What's happening today? సో మీరైతే నా లాస్ట్ వీడియో చూసేసారు కదా, నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఏమైనా డౌట్స్ వస్తే కూడా నేను ఏదైతే డైట్ వీడియో ఫాలో అయ్యానో అది కూడా ఫాలో అవ్వమని చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, తెలుగు సూపర్ హ్యూమన్స్ అనే ఛానల్లో మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది డైట్ గురించి. సో అది కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో చేయకపోతే. మీకైతే నేను లాస్ట్ వీడియో చెప్పాను కదా రెసిపీస్ ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియో నేను చూపిస్తానని. సో ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఇది డైట్ మెయిన్లీ నాన్ వెజ్ కాబట్టి ఫస్ట్ ఐటమ్ మనం నాన్ వెజ్ చేసుకుందాం, దట్ ఈస్ మటన్. సో ఈ డైట్లో ఆయిల్ అవన్నీ వాడకూడదు కాబట్టి ఏవేవైతే వాడచ్చో వాటితో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది అయితే మీకు ఈరోజు చూపించేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ కి ఎగ్స్ తీసుకుంటున్నాను, లంచ్ కి ఐమ్ హ్యావింగ్ అ మటన్ కర్రీ. సో అవి రెండు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, సో డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్ కాకుండా నేను ఎలా చేసుకొని తింటున్నాను అండ్ మటన్ కూడా ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసుకొని తింటున్నాను నేను మీకు చూపించేస్తాను. అండ్ మన లాస్ట్ వీడియోకి తెలుగు సూపర్ హ్యూమన్స్ నుంచి శ్రీనివాస్ గారు కూడా మనకి కమెంట్ చేశారు, లైక్ గుడ్ టు హియర్ యువర్ సక్సెస్ స్టోరీ అని. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ యువర్ కమెంట్. మేము ఈ డైట్ చేసాం కాబట్టి మాకు వర్క్ అయింది కాబట్టి నేను అందరితో షేర్ చేసుకోవాలనుకుని అయితే ఆ వీడియో చేశాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు ఆ వీడియో చూసి కమెంట్ చేసినందుకు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్, చాలా మంచి సపోర్ట్ ఇచ్చినందుకు లాస్ట్ వీడియోకి. ముందు రెసిపీస్ కూడా ఎలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎలా ఈజీగా చేసుకుని మనం వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు అనేది అయితే నేను చేసుకున్న రెసిపీస్, నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. సో ఈ రోజు కంప్లీట్ నాన్ వెజ్ రెసిపీస్ అండ్ కమింగ్ మేబీ మాక్సిమం ఆన్ సండే అయితే నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది, దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ వెజ్ రెసిపీస్. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ డైట్ అయితే స్టార్ట్ చేసేయండి. అండ్ కండిషన్స్ అప్లై, ఎవరైతే స్టార్ట్ చేద్దాం మేము వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఆల్సో నాకు కొంతమంది కమెంట్స్ కూడా పెట్టారు లైక్ వెయిటింగ్ ఫర్ ద రెసిపీస్ అని. అండ్ హియర్ ఇట్ ఈస్, ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. 2 డేస్కి ఒక్కసారి అయినా లేకపోతే ఆల్టర్నేట్ డేస్ అయినా నేను ఈచ్ వీడియోలో 2 రెసిపీస్ ఆర్ 1 రెసిపీ అయితే రిలీజ్ చేస్తూ ఉంటాను. చూసి నచ్చితే కనుక ఫాలో అవ్వండి. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వెళ్ళిపోయి మన రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. సో లెట్స్ గో. సో ఇప్పుడు మన రెసిపీలోకి వచ్చేస్తే మటన్ అయితే బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఒక 2 టమాటోస్ అండ్ 3 to 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం యాడ్ చేస్తున్నాం. పసుపు యాడ్ చేయకూడదు కాబట్టి పసుపు ఒకటి అవాయిడ్ చేసి ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకుందాం. సో ముందు మీరు గీ కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు, డైరెక్ట్ మటన్ వేసి టమాటో, గ్రీన్ చిల్లీ, ఉప్పు, కారం. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 1/2 kg మటన్ అండి. 1/2 kg మటన్కి మేము ఇలా అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాం. సో దీంట్లో వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేద్దాము. సో విజిల్ 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి, బికాజ్ మటన్ స్లోగా కుక్ అవుతుంది కాబట్టి. ఒక 2-3 విజిల్స్కి అయితే అంత బాగా కుక్ అవ్వదు. విజిల్ పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వస్తే బాగా సాఫ్ట్గా ఉంటుంది మటన్ అనేది, బాగా కుక్ అవుతుంది. సో అంతలోపు మనం ఇది లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ ఇది 10 ఆ టైంకి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ ఒక సైడ్కి పెట్టేద్దాం. సో మేమైతే ఇంట్లో ఎగ్ బాయిలర్ యూజ్ చేస్తాము. సో ఎక్కువ వాటర్ కూడా పట్టదు, 5 minutesలో అయిపోతుంది. సో మమ్మీ నేను చేస్తున్నాం కాబట్టి 4 eggs, 2 each. కానీ ఎగ్ బాయిలర్ మాత్రం బాగా యూజ్ అవుతుందండి, 5 minutesలో అయిపోతుంది. అదే మనం కుక్కర్ పైన పెడితే టైం పడుతుంది కదా ఉడకడానికి ఎగ్స్. ఇదైతే 5 minutes సరిపోతుంది. వాటర్ కూడా చాలా తక్కువ పడతాయి. మీరు చూసారు కదా ఫస్ట్లో ఓన్లీ ఆ కింద ఫిల్ అయ్యే వరకు పోసాను. అండ్ ఇదైతే 7 to 8 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇలా అయితే ఉంది మన మటన్. పైన చూసారా ఆయిల్ పైకి తేరినట్టుగా అనిపిస్తుంది. మనం గీ కానీ ఏం వేయలేదు, మటన్లో ఉన్న ఆయిల్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మటన్ అనేది బాగా ఉడికిందో లేదో ఒక పీస్ అయితే తీసుకొని చూసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ పోయే వరకు ఉడకనివ్వాలి మటన్. అండ్ ఒక సైడ్కి మనం ఈ మటన్లోకి కావాల్సిన పోపు టైప్ ఆఫ్ థింగ్ మనం ఏమేమి యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అది యాడ్ చేసుకుంటున్నాము. సో ఆయిల్స్ నాట్ అలౌడ్ కాబట్టి గీ వేసుకున్నాము. గీలో జీరా
జీరా వేసుకొని కరివేపాకు అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాం కొన్ని. సో ఆనియన్స్ ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని స్ట్రైట్గా ఇలా వేసుకోండి, బాగుంటుంది తినేటప్పుడు. ఇక్కడైతే చూసారా మన వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది. సో దీంట్లో అయితే మేము ధనియా పౌడర్ వేసుకున్నాం అండ్ మసాలా పౌడర్ చెప్పాను కదా, దాల్చిన చెక్క పౌడర్ లేకుండా సెపరేట్గా చేసుకోండి అని మేము ఆల్రెడీ అది చేసి పెట్టుకున్నాము. సో ధనియా పౌడర్ ఇంకా ఆ మసాలా పౌడర్ వితౌట్ దాల్చిన చెక్క పౌడర్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని, ఇది మొత్తం కంప్లీట్ బ్రౌన్ రోస్ట్ అలా కాదు, హాఫ్ ఒక 40% 50% కుక్ అయ్యేలాగా ఆనియన్ అలా రోస్ట్ చేసేసుకుని అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాం. చూసారా వాటర్ అంతా పోయింది, ఇంకొక 2 minutes ఆగి ఆఫ్ చేసేసాము. అంతే మన మటన్ కర్రీ యమ్మీగా రెడీ అయిపోయింది. చూసారా మనమైతే ఒక 2 spoons ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకున్నాం దీంట్లో. లేదంటే న్యాచురల్గానే మటన్లో ఆయిల్ అనేది ఉంటుంది, ఆ ఫ్యాట్స్ అవన్నీ. సో అలా అయితే మన మటన్ కర్రీ చాలా తొందరగా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ డైరెక్ట్గా ఏం తింటాం, దాన్ని కూడా కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఏమేమి యాడ్ చేస్తున్నానో చెప్తాను. చూసారా మన ఎగ్స్ ఎంత బాగా వచ్చినాయో ఎగ్ బాయిలర్లో. సో ఇక్కడైతే ఏదైతే కర్రీ చేసామో దాంట్లోనే కొంచెం గీ వేసుకొని అదే ప్యాన్లో చేసేసుకుంటున్నాము. సో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ నెక్స్ట్. ఆ తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఆల్సో మీరు చికెన్ 65 మసాలా పౌడర్స్ అలాంటివి దొరుకుతాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. అదేంటంటే పక్కా అని కాదు, ఆప్షనల్. ప్యాకేజ్డ్ ఫుడ్ ఎందుకు యూజ్ చేయడం అని అనుకుంటే అవాయిడ్ చేసేయండి, లేదంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. సో ఎగ్స్ అనేవి ఇలా హాఫ్ కట్ చేసుకొని నేను దాంట్లో వేసేసుకుంటున్నాను. జస్ట్ మన కింద గీలో ఉన్న అంత మనం కింద వేసుకున్నాం కదా, ఉప్పు కారం మసాలా అదే పెప్పర్ పౌడర్ అవన్నీ దానికి ఎగ్కి పట్టే వరకు బాగా రోస్ట్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా తిని చూడండి, అస్సలు బోర్ కొట్టదు. సో మీరు ఇంకొంచెం స్పైసీ ప్రిఫర్ చేస్తారనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. సో రోస్టెడ్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది అండ్ మన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మేమైతే ఇది బ్రేక్ఫాస్ట్ 10-10:30 ఆ టైంకి తీసుకుంటున్నాము. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ వీఆర్ స్టార్టింగ్ at 10 అలా, అండ్ ఈవినింగ్ వచ్చేసి 7:30 ఆ టైంకి అయితే క్లోజ్ చేసేస్తున్నాము, 7-7:30 లోపు. సో దేర్ ఈజ్ ఆర్ మటన్ అండ్ ఎగ్. చూసారా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేలాగా చెప్పాను కదా మన వెయిట్ లాస్ రెసిపీస్. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఉట్టి ఇదే తినలేకపోతున్నాము మటన్ అని అనుకుంటే ఉట్టి కర్రీ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. అండ్ టేస్ట్ అయితే కంప్లీట్ ఏదో రెస్టారెంట్ నుంచి మనకు ఒక ఫుడ్ పార్సల్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో దట్స్ ఆల్. సో చూస్తారు కదా ఎంత యమ్మీగా మన రెసిపీస్ రెడీ అయిపోయినాయో. ఎగ్ మీరు నార్మల్ బాయిల్డ్ ఎగ్ కన్నా ఇలా ట్రై చేయండి, మీకు బోర్ కొట్టదు. అంటే ఒకటి బాయిల్డ్ ఎగ్ అంటే మనం అంత ఇంట్రెస్టింగ్గా తినలేము, బట్ ఇది అయితే అలా ఉండదు, కొంచెం స్పైసీగా అలా ఉంటుంది కాబట్టి ఈజీగా తినేయచ్చు. అండ్ మటన్ ఆల్సో వెరీ టేస్టీ. మీరు స్పైసీగా తినగలరు అంటే ఓన్లీ కర్రీ టైప్ చేసుకున్నాం కాబట్టి, స్పైసీగా తినగలరు అనుకుంటే మీరు చిల్లీ పౌడర్ కారం యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ చేసుకోండి. అండ్ నేను చూపించాను కదా లాస్ట్లో ఓన్లీ కర్రీలాగా తినలేకపోతున్నామంటే హాఫ్ అలా తిని హాఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లైక్ మీకు ఒక రెస్టారెంట్ డిష్ అయితే తిన్నట్టు ఆ ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. సో డూ ట్రై దిస్. అండ్ ఇవి రెండు ట్రై చేసి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు రెసిపీస్ మీకు ఎలా నచ్చాయి అనేది నాకు చెప్పండి, ఈదర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఇక్కడ మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో అయినా పోస్ట్ చేసినా పర్లేదు. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వదు. అండ్ మన వీడియో అప్డేట్స్ గురించి కానీ అండ్ నా డైలీ అప్డేట్స్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఇంకేంటి లేట్, తొందరగా వెళ్ళి రెసిపీస్ చేసేసుకొని హ్యావ్ యువర్ ఫుడ్. నేను కూడా ఇట్స్ టైమ్ టు ఫుడ్ కాబట్టి ఐ విల్ గో అండ్ హ్యావ్ మై ఫుడ్. సో యాజ్ ఐ ఆల్వేస్ సే, ఐ విల్ బి బ్యాక్ విత్ న్యూ వీడియో విత్ very tasty recipes again. Until next time, bye bye, take care, stay safe.